తనలో ఒక శక్తి అక్కడ ఉండి తను చుట్టుపక్కల ఏం జరుగుతా ఉంది అది కూడా తనకు తెలిసిపోతా ఉంది. ఆ సీక్రెట్స్, ఆ కాన్సెప్ట్, ఆ ఎసెన్స్, ఈ సృష్టిలో ఉండే రహస్యాల గురించి చెప్పి అలా ఆ అడవిలోనే ఉండడం మొదలెడతారు. సో అలా ఒక సంసారం స్టార్ట్ అవుతుంది. ఆలోచిస్తుంది, ఇది ఏంటి వింతగా ఉంది, మనుషులు నాలాగే ఉన్నారు కానీ వీళ్ళ వ్యవహారం జంతువుల్లా ఉందే. సొసైటీలో దుస్తులు వేసుకోవడము అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అవి చూసింది, అయితే తనకి ఇష్టం అవ్వలేదంట. అలా తాగడం, తినడం, తందనాలు ఆడడం, మళ్ళీ కొట్లాటలు, యుద్ధాలు అలా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం అడవిలో ఉండే ప్రతి గడ్డి, పురుగు, అక్కడ ఉండే జంతువులు గాని, పక్షి గాని అందరూ కలిసి ఆ బేబీని చూసుకునేటట్టు, ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటిది సృష్టిస్తున్నావు, నాలాగా ఇలా బాధపడడానికా, తిరగడము, తినడము, పిల్లల్ని కనడము అది బోర్ అయిపోయిందంట. నేను సృష్టించిన మనిషి ఎందుకు ఇలా సాడ్ అయిపోయాడు, తనకు ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు నేను పుట్టిన తర్వాత వారం రోజుల దాకా అన్నము నీళ్లు ఏమీ లేకుండా ఉన్నాడా మనిషి. అప్పుడు అనస్తాషియా చెప్తుంది, సృష్టికర్త నీ కోసం ఇదంతా చేసి పెట్టాను, ఇది అనుభవించడానికి నిన్ను సృష్టించాను. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. నమస్తే మాస్టర్స్, స్వాగతం సుస్వాగతం టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అనస్తాషియా. ఈ పుస్తకం పేరు రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అనస్తాషియా అని. రాసిన ఆయన పేరు వ్లాడిమిర్ మేగ్రే. సో ఎస్ మాస్టర్స్, ఇది ఒక లోకం, కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. ఇది బుక్ కాదు, ఇది నిజంగా అక్కడ జరిగే విషయాలు మనకు తెలియపరుస్తున్నారు త్రూ ఒక బుక్ తో. సో అక్కడ జరిగేవి అనుభవాల్ని వ్లాడిమిర్ మేగ్రే అనే అతను బుక్ లో రాస్తున్నారు అనమాట. ఈ రోజుకి మనం 4వ బుక్కు వచ్చామండి. అండ్ ఇట్ స్టార్ట్ సో వండర్ఫుల్లీ. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఈ బుక్ స్టార్ట్ అవ్వడం, ఆ చాప్టర్ లో క్రియేషన్ గురించి, అంటే ఈ సృష్టికర్త ఎలా అయితే సృష్టించాడో. సో అది చెప్పక ముందు ఇంకోసారి నేను గుర్తు తెచ్చుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను. గాడ్ అంటే ఎవరు అని అనస్తాషియా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందండి. అంటే దేవుడు అంటే ఎవరు, సృష్టి అంటే ఏంటి అనేది ఇంకోసారి రివైజ్ చేసుకుంది. అనస్తాషియా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే, ఒక సృష్టికర్త అనేది ఒక మనిషి కాదు, అది ఒక ఎనర్జీ. ఒక ఎనర్జీతో ఇదంతా సృష్టి అయింది. ఏంటా ఎనర్జీ అంటే, ఆ సృష్టి అయ్యే ముందు ఎలా ఉండేదంటే అంత చీకటిగా ఉండేది, నిండుగా చీకటిగా ఉండేది. ఓన్లీ ఇప్పటికీ చాలా అదే చీకటియే ఉంది. ఇక్కడ ఈ క్రియేషన్ ఏదైతే మన కంటికి కనిపిస్తా ఉందో, మన తెలివికి తెలుస్తా ఉందో, అది జస్ట్ ఒక చిన్న మూలలో జరిగిన ఒక క్రియేషన్. ఇంకా చాలా స్పేస్ ఉంది, ఇంకా చాలా వాల్యూమ్ ఉంది, అదంతా ఇంకా చీకట్లోనే ఉంది. ఎవరు ఇప్పటికీ కనిపెట్టలేనిది. అండ్ ఇట్ ఇస్ సచ్ ఎ హ్యూజ్ క్రియేషన్. ఆ చీకట్లో ఎప్పుడైతే ఒక ఎనర్జీ ఎక్కువ అయిందో, అది అక్కడ బ్లాస్ట్ జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ ఎనర్జీయే లవ్ ఎనర్జీ. సో ఒక ప్లేస్ లో చాలా లవ్ ఎక్కువ అయిపోయి ఆ ఎనర్జీ ఎక్స్ప్లోడ్ అయితే అక్కడ వెలుతురు వచ్చింది. ఎక్కడ లవ్ ఉంటుందో అక్కడ వెలుతురు ఉంటుంది. సో అలా ఒక వెలుతురు మొదలైందంట. ఆ వెలుతురులో ఆ ఎనర్జీ ఇంకా అలా ఎక్స్పాండ్ అవుతూ ఎన్నో క్రియేషన్స్ జరిగాయి. సో ఈ రోజు మనకు తెలిసిన క్రియేషన్ ఏదైతే ఉందో, అంటే సృష్టిలో ఏదైతే ఉన్నాయో, ఎన్నెన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి కదా, అవన్నీ కలిసి సృష్టి అన్నమాట. అవన్నీ జరిగినప్పుడు ఎవరైతే అది ఎక్స్పీరియన్స్ చేశారో, ఆ ఒక ఎక్స్ప్లోజన్ ని, ఆ లైట్ ని, ఆ లవ్ ని, చాలా మురిసిపోయారంట. అప్పుడు తనలాంటి వాడినే అది ఎక్స్పీరియన్స్ చేయడానికి సృష్టించాడు, అతనే మనిషి. ఎందుకంటే ఆ సృష్టికర్త మనిషి కాదు, తనకు శరీరం అంటూ లేదు. శరీరం లేదు అంటే ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేవు అంటే ఏది అనుభవించడానికి ఇంద్రియాలు కావాలి. సో ఈ సృష్టిని అనుభవించడానికి తనకు వీలు కాకపోయేసరికి అనుభవించేటట్టు ఒక శరీరాన్ని సృష్టించాడు, అదే మనిషి.
సో అలా ఒక మనిషిని సృష్టించి ఏమన్నాడంటే ఆ దేవుడు, ఆ సృష్టికర్త, నీ కోసం ఇదంతా చేసి పెట్టాను, ఇది అనుభవించడానికి నిన్ను సృష్టించాను, వెళ్ళు దీన్ని అనుభవించు. ఎంత క్రియేషన్ ఉందో అదంతా నీకోసమే. అంటే నువ్వు పుట్టిందే అది చూడ్డానికి, అది అనుభవించడానికి. ఆ ఒక్కే పని నీది, ఆ ఒక్క పని మీద నువ్వు ఉండాలి. సో ఆల్వేస్ మనం ఇంట్లో కూర్చోకుండా బయట సృష్టిలో ఏముంది తెలుసుకోవాలి, బుక్స్ మూలకంగా చదువుకొని తెలుసుకోవాలి, తిరిగి చూడాలి. అంటే మన ఇంద్రియాలనంతా యూజ్ చేసుకోవాలి. సో అలా ఒక మనిషిని సృష్టించాడు సృష్టికర్త. ఇప్పుడు ఆ మనిషి భూమి పైన వచ్చిన తర్వాత అంతా ఆల్రెడీ సృష్టి అయ్యింది. ఎలా అయితే ఒక కొత్త బేబీ భూమి పైన వచ్చిన తర్వాత ఎలా కళ్ళు అలా వెడల్పుగా చేసుకొని వింతగా అంతా చూస్తుందో, ఒక చిన్న చీమను చూసినా వింతే, గడ్డి చూసినా వింతే, గాలికి ఏదైనా తిరిగినా అది వింత. అలా ఆ మనిషి కూడా అంత వింతగా ఉంది. అండ్ ఆ ఒక్క పని మీదే ఆయన ఉన్నాడంట. చెట్టు, పువ్వు, కాయి, పురుగులు అలా అంతా ఆకాశం చూస్తుండగా అలా చీకటైపోయిందంట. చీకటైపోతే కనిపించలేదు. అప్పుడు ఏం చేయాలా అని కూర్చున్నాడు. అలా కళ్ళు మూసుకుపోయాయి, అలా నిద్రపోయాడు. మళ్ళీ పొద్దున్నైంది, మళ్ళీ తిరిగాడు. అంతా తిరుగుతూనే ఉన్నాడు, చూస్తున్నాడు, మురిసిపోతున్నాడు. అలా నీళ్లు చూశాడు, నది చూశాడు, సముద్రాలు చూశాడు, అన్ని ముట్టి చూస్తున్నాడు అనమాట. అమ్మో ఇది ఎంత బాగుందో, ఇది ఏంటిది, బాగుంది కూడా కాదు, జస్ట్ అబ్జర్వింగ్. ఇక్కడ బాగుంది బాగలేదు అంటే జడ్జ్మెంట్. సో నో జడ్జ్మెంట్, ఇదేంటి అదేంటి అని. అలా ఆ మనిషి అలా తిరుగుతూ అన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాడు. అనుభవం, ఓన్లీ అనుభవం. మనం పుట్టేదే అనుభవం తీసుకోవడానికి. సో అలా ఒకసారి ఆ నది నీరు అలా వెళ్తా ఉంటే దాని లోపల అంతా చేపలు, రాయి, రప్ప చూస్తాడు. దీని లోపల కూడా ఏదో ఉందా, ఇక్కడ బయట మాత్రమే అనుకున్నానే, ఇందులో కూడా ఉందా అని నిదానంగా అందులో చేయి పెట్టాడు. చేయి పెడితే ఆ తడి చూసి చాలా మురిసిపోయాడు. చాలా బాగుంది ఇది ఫీలింగ్ అని. గాలి ఫీలింగ్ ఒకలా ఉంటే వాటర్ ఫీలింగ్ ఇంకోలా ఉంది. అది చూసి మురిసిపోయాడంట. అందులో దిగాడు నదిలో. ఒళ్ళంతా తడిచిపోయింది, చాలా బాగుంది అనిపించింది. ఆడుకున్నాడు, అందులో ఆడుకున్నాడు. కొంచెం నోట్లో పోయిందంట. కొంచెం నోట్లో పోతే ఇదేదో బాగుందే అని నీళ్లు తాగడం అప్పుడు మొదలెట్టాడంట. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్. ఎంజాయింగ్ కూడా కాదండి, ఎక్స్పీరియన్సింగ్. చాలా సింపుల్ వర్డ్స్. సో అలా జరుగుతూ ఉండగా వారాలు గడిచిపోయాయంట. అప్పుడు ఆ సృష్టికర్త అనుకున్నాడు తనకి ఫుడ్ పెట్టాలి అని. ఈ స్టోరీ అనస్తాషియా చెప్పేటప్పుడు వ్లాడిమిర్ అంటారు, అంటే పుట్టిన తర్వాత వారం రోజుల దాకా అన్నము నీళ్లు ఏమీ లేకుండా ఉన్నాడా మనిషి. అప్పుడు అనస్తాషియా చెప్తుంది, మనిషికి ఆహారం ముఖ్యం కాదు, అది ఈ రోజు మనం అలా ఈ శరీరానికి అలవాటు చేసాము. మన శరీరానికి ఆహారం అవసరం లేదు, కావాల్సిన ఎనర్జీ మనలో ఉంది. మరి ఆ సూర్యుడి కిరణాలతో, గాలితో, అలా పువ్వులు, మకరందాలు, పోలన్స్ గాలిలో ఎగురుతూ ఉంటుంది చూడండి. అప్పుడు తెలియకుండానే మన ముక్కులో, నోట్లో అంతా వెళ్ళిపోతుంది. అది చాలు. దాంట్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఒక ఆహారం లాగా ఒక పువ్వుని అలా స్మెల్ చూసేటప్పుడు దాంతో పాటు పోలన్స్ మన లోపలికి వెళ్తే మనకు తృప్తికరంగా కడుపు నిండుగా ఉంటుందంట. ఇక్కడ కడుపు నిండు అనేది ఈ రోజు భాష అండి. మనకి కావాల్సింది ఎనర్జీ. ఈ శరీరం అలా యాక్టివ్ గా ఉండడానికి కావాల్సింది ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యాచురల్ గా ఎనర్జీతోనే పుట్టాం కాబట్టి ఎనర్జీ లీక్ అయితేనే ఎనర్జీ కావాలి. కొత్తగా పుట్టాడు కాబట్టి అక్కడ ఎనర్జీ లీక్ అనేదే లేదు ఆ మనిషికి. అంతా వింతగా చూస్తున్నాడు, అన్ని ముట్టుకుంటున్నాడు, న్యాచురల్ థింగ్స్ తో ఉన్నాడు కాబట్టి తన ఎనర్జీ లీక్ అవ్వటం లేదు, ఎనర్జీతో నిండే ఉన్నాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.
సృష్టికర్త ఎన్నెన్ని సృష్టి చేశాడు అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉండగా అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయనకి 118 అని చెప్పారు. 118 ఇయర్స్ అవుతుందంట. సో 118 ఇయర్స్ అయ్యేదాకా బోర్ అవ్వకుండా, అలసిపోకుండా అలా చూస్తూనే ఉన్నాడు వస్తువులన్నీ. ఆ ఒక్క రోజు, అన్ని సంవత్సరాల తర్వాత ఒక్కరోజు తనకెందుకో పొద్దున లేసినప్పుడు కళ్ళు తెరిచి ఇంకా లేవాలి అనిపించలేదంట. లేదంటే ప్రతిరోజు నిద్ర లేసిన వెంటనే ఈరోజు ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, అలా హుషారుగా ఉండేవాడంట. ఒకానొక రోజు అన్నేళ్ల తర్వాత పొద్దున లేసిన తర్వాత తనకి ఏంటి ఎందుకులే అలా అనిపించిందంట. ఆయన బయట వెళ్ళలేదు, ఎక్కడ తిరగలేదు, ఊరికి ఒక ప్లేస్ లో కూర్చునే ఉన్నాడంట. సృష్టికర్త అది చూసి బెంగపడిపోతారు. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? నేను సృష్టించిన మనిషి ఎందుకు ఇలా సాడ్ అయిపోయాడు? తనకు ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు నేను ఎంత క్రియేషన్ చేశాను అంటే, మనం కొంచెం కూడా సాడ్, బోర్ అది అలా అయితే తనకి చాలా బాధేస్తుంది. ఎలా అయితే తల్లి తండ్రి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ బిడ్డలు సాడ్ గా ఉన్నారంటే ఎలా ఫీల్ అవుతారు? ఏం కావాలమ్మా, నేను ఇచ్చింది తక్కువ పడిందా నీకు, ఇంకా కావాలా అని అడుగుతాం కదండి. ఇంకా ఆ సృష్టికర్త ఎలా ఉంటాడు? సో అలా తను అలా కూర్చున్నప్పుడు దేవుడికి చాలా ఆలోచన అయిందంట. ఆ సృష్టికర్తకి ఏం చెయ్యాలి, తను ఇలా ఉండడం నేను చూడలేను, అంత లవ్వుతో అంత క్రియేట్ చేశాను, నా దగ్గర ఉండే ప్రేమనంతా పెట్టుబడిగా మొత్తం క్రియేట్ చేశాను. అప్పుడు తను క్రియేట్ చేసే ముందు లవ్ అనేది కూడా ఒక ఎంటిటీ లాగా ఉంది. సో అంటే ఎంటిటీ కాదు, ఒక ఎనర్జీ, దానికి కూడా ఒక ప్రెసెన్స్ అంటూ ఉంది. ఆ లవ్ సృష్టికర్తతో చెప్తుందంట, ఏంటి నన్ను పూర్తిగా నువ్వు అక్కడ ఇచ్చేస్తున్నావు, నీ దగ్గర కూడా కొంచెం పెట్టుకో, నాకు నీతో కొంచెం ఉండాలని ఉంది అని. ఆ దేవుడు అంటాడు, నేను ఉండే లవ్ నంతా సృష్టిలోనే పెట్టేస్తాను. లవ్ ఈజ్ గాడ్ సోల్ అంట. గాడ్ కి ఆ సృష్టికర్త సోల్ లవ్ అంట. నన్ను మొత్తం అలా ఇవ్వద్దు, కొంచెం 1 రే ఆఫ్ లవ్ అయినా నువ్వు పెట్టుకో అని రిక్వెస్ట్ చేస్తుందంట. అప్పుడు కొంచెం లవ్ తన దగ్గర పెట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు తను సృష్టించిన మనిషి అలా బాధపడుతూ ఉంటే, ఎందుకు బాధ కూడా కాదు, తను అలా డల్ గా ఉంటే, సృష్టికర్త ఎలా మన పిల్లలు అలా సాడ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తామని కొత్త బొమ్మ తెచ్చిస్తాం కదా, అలా గాడ్ ఏం చేస్తాడు, సృష్టికర్త తన దగ్గర ఉండే ప్రేమని, ఇంకా ఉండే వాట్ ఎవర్ లవ్ ఉందో అంతా తీసుకుని ప్రయత్నపూర్వకంగా ఇంకొకటి మంచి క్రియేషన్ చేస్తాడంట. సో లాస్ట్ బిట్ ఆఫ్ లవ్ తన దగ్గర ఉంది కదా, మొత్తం కలిపి ఇంకా ఈ మొత్తం సృష్టి కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇంకొకటి క్రియేట్ చేశాడు. ఏంటో తెలుసా అండి అది? ఎస్, ఎనీవన్ గెసెస్? నో, వీ కాంట్ గెస్, బికాస్ ఆయన క్రియేషన్ గురించి మనకు తెలీదు. అది ఆడది, ఒక ఆడ మనిషిని తయారు చేశారు. సో ఒక ఆడది గాడ్ దగ్గర ఉండే ఫుల్ లవ్ ఎనర్జీతో నిండిన ఒక బాడీ అన్నమాట. తన దగ్గర ఉండే ఇంకా కొన్ని సీక్రెట్స్ పెట్టుకొని ఉన్నాడు. మొత్తం క్రియేట్ చేసేటప్పుడు అన్ని సీక్రెట్స్ ఇవ్వలేదు, అక్కడ షేర్ చేయలేదు. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ గా తయారు చేసిన ఒక మనిషి, అంటే ఆడ శరీరంలో ఉండే ఈ ఇంకొకటి ఎంటిటీని ఏదైతే తయారు చేశాడో అక్కడ అన్ని పెట్టాడనమాట. తన సీక్రెట్స్ ని అక్కడ ఇచ్చాడు, తన లవ్ నంతా ఇచ్చేసాడంట. ఇది ఈ మనిషి ఇలాగే 100 ఏళ్ళకి ఒక్కసారి బోర్ కొట్టేస్తుంది వీడికి. అందుకు కొత్తగా సృష్టి జరుగుతూనే ఉండాలి. ఆ సృష్టి చేసే ఒక సామర్థ్యం ఉండే ఒక మనిషిని
ఇంకా నేనే క్రియేట్ చేయలేను కదా, తనతో పాటు ఉంటూ తన కోసం ఇంకా క్రియేషన్ చేస్తూ ఉండే ఒక మనిషిని తయారు చేశాడు. అదే ఒక ఆడది. ఆ ఆడది తయారైందండి. తనలో గాడ్ లో ఉండే మొత్తం లవ్ అక్కడ ఉంది, క్రియేటివిటీ అక్కడ ఉంది, అండ్ ఆల్ సీక్రెట్స్ అక్కడ ఉన్నాయి. ఆ ఆడదాన్ని తీసుకెళ్లి ఆ మగవాడి దగ్గర, తన ఒక ఏరియాలో ఉంటున్నాడంట, ఒక ప్లేస్ లో. ఆ ప్లేస్ కి దగ్గరలోనే అక్కడ నది ఉంది కదండి, నది పక్కన ఆవిడ్ని వదిలేశారు. తను అలా గోల్డెన్ హెయిర్ అంట, చూడడానికి చాలా అందంగా ఉంది, అక్కడ కూర్చొని ఉంది. ఇతను మాత్రం తన రూమ్ లో నుంచి, అంటే తన ఉండే ప్లేస్ నుంచి బయట రాలేదు కదండి. ఆ రోజు చాలా బోర్గా ఉన్నాడు. అలా అసలు ఏ వస్తువుని ఇష్టంతో చూడటం లేదు. అటు ఇటు అలా తిరుగుతున్నాడంట. అయితే ఎక్కడ చూడకుండా, ఏ విషయంలోనూ ఆసక్తి చూపించకుండా ఉన్నాడు. అలా చూసేటప్పుడే తన దృష్టి ఆ ఆడది కూర్చున్నది కదా, సో ఆ బాడీ మీద, అంటే అక్కడ ఒక బాడీ లాగా ఉంది అది. సో అలా చూసి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండిపోతాడు. ఎలా అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ ఒక నక్క ఉంది, ఇక్కడ ఒక పిల్లి ఉంది అన్నట్టుగా ఆ మనిషిని కూడా అలాగే చూసి నెగ్లెక్ట్ కూడా అనకూడదు నేను, ఎందుకంటే స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడానికి ఇష్టపడటం లేదండి, బికాస్ దట్ విల్ గివ్ రాంగ్ మెసేజ్ అనమాట. ఇక్కడ నెగ్లెక్ట్ అనేది లేదు. అతను అలా ఆ మోడ్ లో ఉన్నాడు కదా, అందుకే చూసి చూడనట్టుగా అలా అటు ఇటు చూసుకుంటున్నాడు. అలా రోజంతా గడిచిపోయింది, నిద్రపోయాడంట. నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర లేసిన వెంటనే అప్పుడు గుర్తుకొస్తుంది తనకు, నిన్న అలా చూసేటప్పుడు ఒక లేడీని చూసినట్టుందే అని. ఎవరు ఆవిడ, ఇక్కడికి ఎవరు అది, నేను ఇప్పుడు దాకా చూడలేదు కదా అని. సో అప్పుడు మరి హుషారుగా నిద్ర నుంచి లేచి ఆ నది దగ్గరికి వెళ్తారు. చూసి చూడనట్టుగా ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఉంది. తను స్నానం అంతా చేస్తాడు. ఎలా అయితే క్రియేషన్ లో ఉండే, ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువుని ఆసక్తిగా చూస్తాడో అలాగే ఆ అమ్మాయిని కూడా చూడడం జరుగుతుంది. నిదానంగా తన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వేంటి ఇలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, నీ ఫీచర్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని అలా చూసుకుంటాడు అనమాట. డిఫరెంట్ గా ఉంది ఇది అని. తను అంటుంది, నన్ను సృష్టికర్త పంపించాడు, నేను ఇదంతా ఎంజాయ్ చేయమని పంపించాడు, అంటే నన్ను కూడా అందుకే పంపించాడు. రా, అట్లయితే ఫ్రెండ్స్కి ఎలా మాట్లాడతారు కదా, రా నీకు చూపిస్తాను, నేను ఫస్ట్ వచ్చాను ఇక్కడ, నేనంతా చూశాను, నాకు అంతా తెలుసు, నేను అక్కడ కొండపైన వెళ్ళాను, నేను చెట్టు ఎక్కాను, నేను ఇది చేసేసి, బికాస్ 118 years తను చేశాడు కదండి. ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నది ఉంది కదా, అందులో చేయి కూడా పెట్టొచ్చు, ఇలా స్నానం చేయొచ్చు అని అంత ఎక్సైట్మెంట్ తో షేర్ చేసుకుంటున్నాడు. ఆవిడ కూడా హ్యాపీగా తనతో పాటు అన్ని చూస్తా ఉంది. తనకు కూడా అంత కొత్తే. సో తను చూపించిందంతా చూసుకుంటూ తనతో పాటు తిరుగుతూనే ఉంది. సో అలా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా తోడుగా తీసుకెళ్తాడు, చూపిస్తాడు, ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. అలా రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళిద్దరూ, సో దే ఆర్ బోత్ అడల్ట్స్ కదండి. సో ఎలా అయితే ఒక పువ్వుని ఎక్స్ప్లోర్ చేస్తారో అలా వాళ్ళ బాడీస్ ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. అలా చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కలిసి ఒక మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఒక కపుల్ లా ఉండడం మొదలెట్టారు. సో అలా ఉండగా ఒకరోజు ఆ లేడీ అంటుంది ఈయన దగ్గరకు వచ్చి, నన్ను సృష్టికర్త ఏ పని మీద పంపించాడో నేను ఆ పని చేయబోతున్నాను. అప్పుడు ఆ మగాడు అడుగుతాడనమాట, ఏ పని మీద వచ్చావు, ఏంటి నీకుండే శక్తి నాకు తెలియనిది అని. అప్పుడు తను అంటుంది, నేను ఇంకో సృష్టి చేయబోతున్నాను, అది స్టార్ట్ అయ్యింది అని తన కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతుందండి. అంటే ఏ లివింగ్ థింగ్ అయినా, ఏ జీవికైనా తను తల్లి కాబోతుంది అనేది తనకు తెలిసిపోతుంది. సో ఇది మన ఇద్దరి ప్రేమ, మనం ఇద్దరం కలిసి ఒక కొత్త సృష్టి చేయబోతున్నాము. దాన్ని మనం ఈ సృష్టిని ఎలా చక్కగా పెట్టుకున్నామో ఈ సృష్టిని కూడా చాలా బాగా పెట్టుకోవాలి, కాపాడుకోవాలి అలా అనుకొని
ఎప్పుడైతే తనకి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి కదా, ఒంట్లో బాగాలేదు, వామిటింగ్స్ అవ్వడము అలాంటిది, మూడ్ బాగాలేదు, పడుకోవాలి అనిపించడం, అలా వచ్చేటప్పుడు తను బాధ్యత తీసుకొని ఆవిడ్ని బాగా చూసుకోవడం మొదలెడతాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఫస్ట్ లో అంతా ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. ఆ తర్వాత బేబీ పుడితే మళ్ళీ ఆ బేబీ కూడా అంతా చూపించడం అది జరుగుతా ఉంది. ఇలా జనరేషన్ కంటిన్యూ అయ్యాయి. ఇలా రాను రాను కొన్ని జనరేషన్స్ అయిన తర్వాత ఇంకా ఆ లైఫ్ స్టైల్ కూడా బోర్ కొడుతా ఉంది మనిషికి. ఎలా అయితే 118 years తర్వాత ఇంత సృష్టి చూసినా బోర్ కొట్టిందో, అలా ఈ లైఫ్ స్టైల్ రోజు అలా తిరగడము, తినడము, పిల్లల్ని కనడము అది బోర్ అయిపోయిందంట. అప్పుడు వాళ్ళలో ఒక చేంజ్ వచ్చింది. ఏంటా చేంజ్ అంటే, ఆ స్త్రీ శరీరం ఏదైతే తల్లి కాబోతుందో అప్పుడు సంభోగం లేకుండా ఆ మనిషి ఉండాల్సి వస్తుంది, తన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో. అలా ఉన్నప్పుడు తన అంటే అక్కడ ఎథిక్స్ అనేది లేదు కదండి, అప్పుడంతా ఒక సొసైటీ లేదు, నార్మ్స్ లేదు. సో తను అలాంటి పరిస్థితుల్లో తన భార్యని, ఇక్కడ భార్య అనొచ్చు, పెళ్లి అనేది ఆ ఇన్స్టిట్యూషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయితే తన పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే తల్లి కాబోతా ఉందో తను కష్టంలో ఉంటే తను మాత్రం అది న్యాచురల్, ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్ కదండి, అది న్యాచురల్ అన్నట్టుగా తనని నెగ్లెక్ట్ చేసి తన ఒక ఇంట్రెస్ట్ కోసం ఇంకో ఆవిడతో శారీరకంగా సంబంధాలు పెట్టుకోవడం మొదలెడతాడనమాట. సో తన కళ్ళు ముందే అలా జరగడం మొదలవుతుంది. సో ఆడవాళ్ళకి ఇది సహజమైపోతుంది. తను ప్రెగ్నెంట్ అయిందంటే మగవాళ్ళు వేరే లేడీస్ దగ్గర వెళ్ళిపోవడం, లేదా లేడీస్ ఇంటికి రావడం. సో ఒక హస్బెండ్ కి ఎంతో మంది వైఫ్, అలా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిపోయింది తనకు, అది నార్మల్ అన్నట్టుగా. సో ఇది ఇనీషియల్ క్రియేషన్ కదండి, అప్పుడు ఏవేమో జరిగాయి. ఇలా జరిగింది అని ఇక్కడ అనస్తాషియా మనకు చెప్తా ఉంది, హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. సో వ్లాడిమిర్ అనస్తాషియాని అడుగుతారు, అనస్తాషియా నువ్వు ఇదంతా చెప్తున్నావు, ఇది నీకెలా తెలుసు? ఇదే జరిగింది, ఇలా జరిగిందనే నీకెలా తెలుసు అంటే, అలాంటి ఒక సమయం వచ్చినప్పుడే, ఇప్పటికే మనుషులు నంబర్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళు పెరిగిపోయారు, ఒక ఊరులా తయారైపోయింది, అంతమంది పుట్టారనమాట, ఎన్నో సంవత్సరాలు అలా అయిపోయాయి. సో అందులోనే అక్కడి నుంచే మా తాత ముత్తాతలు కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ మనం ఈ భాషలో మాట్లాడేటప్పుడు తాత ముత్తాతలు అంటామే గాని అవ్వకి లైనేజ్ లేదండి. అవ్వ ముత్తవ్వ నాకైతే తెలియదు వర్డ్. సో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ అనడానికి అలా మనం హిస్టరీ చూడమన్నమాట, తాత లైనేజే చూస్తాం. అయితే అనస్తాషియా అంటుంది నాకు అవ్వ లైనేజ్ ఉంది. సో అందుకే మా అవ్వ అలా ఒక లైన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ విషయాలు మనకు పాస్ చేశారు, ఈ విజ్డమ్ ని. అలా అయితే నీ అవ్వ గురించి చెప్పు అంటే అవ్వ 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 ఓల్డ్ 100 years బ్యాక్, 100 కాదండి, thousands of years, 1000 సంవత్సరాల క్రితం అవ్వ ఈ ఒక సొసైటీ, ఇలాంటి సొసైటీలో నుంచి బయటకు వచ్చేసింది. అది జరిగిన తర్వాతే 2 ప్రపంచాలు అయిపోయాయి, వై జంక్షన్ వచ్చింది అని చెప్తా ఉంది. 2 రకాల సొసైటీ స్టార్ట్ అయ్యాయి. ఒకటి ఈ రోజు మనం చూసే సొసైటీ, ఇంకొకటి నేను ఉండే సొసైటీ. ఏం జరిగింది అప్పుడు, ఎలా జరిగింది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఒక ఇన్సిడెంట్ ఏంటి అని వ్లాడిమిర్ అడుగుతారు. అప్పుడు అనస్తాషియా చెప్తోంది, మా అవ్వ లైన్ లో అవ్వ ఒకసారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన కంటి ముందే తన హస్బెండ్ నేను ఇక్కడ పెయిన్ లో ఉంటే తను ఇంకో ఆడదానితో నా కళ్ళు ముందే సంభోగం చేయడము, తను జాలీగా ఉండడం చూసి తనకు చాలా కోపం వస్తుంది. ఇది నా క్రియేషన్ మాత్రమేనా, నేను ఒక్కదాన్నే ఎందుకు సఫర్ అవ్వాలి, ఇది తను కూడా అంతే ఈక్వల్ గానే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి కదా, ఎందుకు నాకు మాత్రమే ఈ పనిష్మెంట్, నేను మాత్రం ఎందుకు ఇది భరించాలి? ఇది అట్లయితే ఆయన నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా,
నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇలా నెగ్లెక్ట్ చేస్తాడా? నాకు ఇలాంటి ప్రేమ కాని ఒక బిడ్డని కనాలని లేదు, నాకు వద్దు అని అలా అనుకుంటుంది. అలా తనకు ప్రెగ్నెంట్ డెలివరీ పెయిన్స్ వస్తాయండి. తనే అప్పుడంతా వాళ్ళే డెలివరీ చేసుకుంటూ ఉంటారనమాట. సో డెలివరీ అయిన వెంటనే ఆ బేబీని ఎత్తుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది కోపంలో. చిచి, ఏంటి లైఫ్, ఏంటి శరీరం, ఎందుకు ఇదంతా, ఏంటి మగవాళ్ళు ఇలా, హస్బెండ్ అని ఉంటే మరి ఎక్కడ ప్రేమ అనేది ఎందుకు లేదు? ప్రేమ ఉంటే ఇలా చేయకూడదు కదా, నాకు ఇది వద్దు, ఇది ఏది పుట్టిందో ఇది వద్దు నాకు. ఆ సృష్టికర్త ఏంటి ఇలాంటి ఒక సృష్టిని చేశాడు, అంతా బాలేదు. ఇది ఏదైతే సృష్టించాడో ఈ విషయం అసలు నాకు ఇష్టం లేదు, తనే కదా నాకు ఇది క్రియేషన్ చేయమని ఇచ్చాడు, నాకు వద్దు ఇది, నేను ఈ బిడ్డని తనకే రిటర్న్ ఇచ్చేస్తాను అని ఆ బిడ్డని ఎత్తుకొని అడవిలో పరిగెత్తుకుంటూ, ఆ కోపంలో ఆలోచనలు వస్తున్నాయంట, బిడ్డని ఎత్తుకొని అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉంది. అంటే కోపంలో పరిగెత్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది తనకే అసలు స్పృహ లేకుండా. అలా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవి మధ్యలో ఎక్కడో చాలా చాలా దూరం వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని చూసుకొని పైన ఉండే దేవుడికి చూపిస్తూ, నువ్వే కదా ఇది ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటిది సృష్టిస్తున్నావు, నాలాగా ఇలా బాధపడడానికా, ఇలాంటి లోకం ఎందుకు సృష్టించావు, నీకు అసలు సరిగ్గా సృష్టి రాదంటే నువ్వు సృష్టించకూడదు, ఎన్ని తప్పులు చేస్తున్నావు, నువ్వు చేసావు కాబట్టి నీకే పనిష్మెంట్, నువ్వు ఈ బిడ్డని కనాలి అని నా శరీరాన్ని యూజ్ చేసావా, ఈ బిడ్డ నీదే కదా, నువ్వే చూసుకో, నాకు అసలు అవసరం లేదు, ఎలా పెంచుకుంటావో పెంచుకో అని ఆ బిడ్డని అలా అక్కడ ఉండే గడ్డిలో అలా పడేస్తుందండి. పడేసి అక్కడి నుంచి మళ్ళీ అర్చుకుంటూ ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడు అక్కడ చూస్తున్నాడు అంతా. అయితే దేవుడికి ఇంద్రియాలు లేవు కదండి, మాట్లాడడానికి నోరు లేదు, చెప్పాలనుకుంటే అక్కడ వినడానికి ఆవిడ రెడీ లేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాడంట, అర్థం చేపించాలి, ఎందుకు ఇది ఇలా జరుగుతా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ సీక్రెట్స్, ఆ కాన్సెప్ట్స్, ఆ ఎసెన్స్, ఈ సృష్టిలో ఉండే రహస్యాల గురించి చెప్పాలి అంటే ఆ సృష్టికర్తకి ఎనర్జీ ఉంది కానీ శబ్దాల్లో చెప్పడానికి ఇంద్రియాలు లేవు. కంటి ముందు ఆ చిన్నది ఇప్పుడే పుట్టిన బిడ్డ, అలా అక్కడంతా చెట్లు ఉన్నాయంట, చిన్న చిన్న చెట్లు, అందులో అంతా ముళ్ళు అంతా ఉన్నాయి. అది చూసి అసలు తప్పించిపోతాడంట దేవుడు. అయితే దేవుడు కదండి, ఎలాగైనా రక్షిస్తాడు. సో తను ఏం చేశాడంటే ఇంకా లవ్ ఎనర్జీని ఇవ్వడం మొదలెట్టాడంట. ఎక్కడ ఇవ్వాలి, ఇప్పుడు నేనే తల్లిగా ఈ బిడ్డని చూసుకోవాలి, అందుకే నేను తనకొక సేఫ్ జోన్ రెడీ చేస్తాను అని ఆ అడవిలో తన ప్రేమను ఇంకా నింపుతూ, ఆ ఎనర్జీని ఇంకా పెంచుతూ, మొత్తం అడవిలో ఉండే ప్రతి గడ్డి, పురుగు, అక్కడ ఉండే జంతువులు గాని పక్షి గాని అందరూ కలిసి ఆ బేబీని చూసుకునేటట్టు అక్కడ లవ్ ఎనర్జీని నింపుతాడు. అప్పుడు అక్కడ ఉండే ఒక నక్క వచ్చి పాలు పడుతుందంట. అలాగే ఎలా అయితే అనస్తాస స్టోరీ విన్నాం కదండి, అలా ఎలుగబంటి వచ్చి చలేస్తే బేబీని అలా కౌగిలించుకొని ఆ చలి లేకుండా చేస్తుందంట. ఆకలేసినప్పుడు వేరే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి, ర్యాబిట్స్ కానీ వేరే యానిమల్స్ అవన్నీ వచ్చి ఆహారం నోట్లో పెట్టడం అలా జరుగుతూ ఉంది. సో అలా ఆ పాప పెద్దదవుతుందన్నమాట. సో ఆ పాపకి ప్యూర్లీ పుట్టిన దగ్గర నుంచి బయట ప్రపంచంతో అస్సలు ఏ సంబంధం లేదు, తల్లిదండ్రుల గురించి తెలియదు, ఇల్లు కట్టుకోవాలి అలా ఉంటుంది, అది ఒక ఫెసిలిటీ ఉంటుంది అనేది కూడా తనకు అది తెలియదు. అయితే ఇంకో ప్రపంచం ఉంది, ఇది వేరే లైన్ లోకి వచ్చేసింది ఈ పాప. ఇటు పక్కన ఒక సొసైటీ అనేది క్రియేట్ అయింది, మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి అలా మారిపోయిందనమాట. అలా తాగడం, తినడం, తందనాలు ఆడడం, మళ్ళీ కొట్లాటలు, యుద్ధాలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం అనస్తాషియా అవ్వ ఏదైతే ఉందో, అవ్వ అంటే 1000 years బ్యాక్ అవ్వ, అక్కడ
చిన్నారి పాపగా అక్కడ పెరుగుతా ఉంది. న్యాచురల్ గా తనకు తెలిసిన విద్య ఏంటండి, అందరినీ ప్రేమించడం. ఎందుకంటే అందరూ తనకు ప్రేమ ఇస్తున్నారు, అది తప్ప ఇంకేమీ తెలీదు. అయితే అలా నేచురల్ లో ఉండేటట్టు ఉన్నప్పుడు తనకి ఆటోమేటిక్ గా ఎన్నో విజ్డమ్, అంటే ఆయుర్వేదిక్ విజ్డమ్ అనొచ్చు, అక్కడ ఉండే చెట్టుల గురించి, జంతువులకు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళని ఎలా ప్రేమగా చూసుకోవాలి, అన్ని విషయాలు తనకు తనంత తానే తెలిసిపోతా ఉంది. అలా ఉండేసరికి తనలో ఒక శక్తి, అక్కడ ఉండి తను చుట్టుపక్కల ఏం జరుగుతా ఉంది అది కూడా తనకు తెలిసిపోతా ఉంది. అయితే తను ఎప్పుడు ఆ అడవి బౌండరీలో నుంచి బయటకు వెళ్ళలేదంట. సో ఎప్పుడు అడవిలోనూ ఉంటూ అక్కడ బయట వెళ్లకుండా తను ఇక్కడే ఉంటా ఉంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు తను ఒక టీనేజ్ లో వచ్చేసిందండి. టీనేజ్ వచ్చినప్పుడు క్యూరియాసిటీ కొంచెం డిఫరెంట్ లెవెల్ గా ఉంటుంది కదా. అప్పుడు తను ఏం చేస్తా ఉంటుందంటే, ఒక్కొక్కప్పుడు ఆ అడవి బౌండరీ కాంపౌండ్ ఉంది కదా, లాస్ట్ ఎండ్ దాకా వెళ్ళి ఆ అడవి బయట ఉండే లోకం ఏదైతే ఉందో అక్కడి నుంచి చూస్తూ ఉంటుందంట. అక్కడ ఏం చూస్తుందంటే, అక్కడ మనుషులు ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఆడ మగ కలిసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, వాళ్ళు నవ్వుతున్నారు, ఆడుతున్నారు, అవన్నీ చూస్తూ ఉంటుందంట. వాళ్ళు ఏదో వండుకుంటూ ఉంటారు, అది వండుకొని తింటూ ఉంటారంట. ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని తను చూస్తూనే ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. ఒక్కసారి తను అనుకుంటుంది, వాళ్ళంతా ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని నేను వెళ్ళి పలకరించాలి అని ఆలోచన వస్తుంది తనకు. నేను కూడా ఇక్కడ ఎంచక్క హ్యాపీగానే ఉన్నాను కదా, వాళ్ళకి కూడా అది చెప్పాలి, వాళ్ళకి కూడా చూపించాలి. అలా అనుకుని తను ఏం చేస్తుంది, అక్కడ అడవిలో ఉండే ఫ్రూట్స్, హర్బ్స్ అన్ని తీసుకొని చక్కగా వాళ్ళని కలవడానికి, అంటే గిఫ్ట్స్ తీసుకొని వెళ్తుందన్నమాట. సో అక్కడికి వెళ్తే వాళ్ళందరూ వింతగా చూస్తారు, ఎవరు ఈవిడ అడవిలో నుంచి బయటకు వస్తా ఉంది, చేతిలో నిండుగా ఫ్రూట్స్ పెట్టుకొని వస్తా ఉంది, వంటి మీద దుస్తులు లేవు. అప్పటికే సొసైటీలో దుస్తులు వేసుకోవడము అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అవి చూసింది, అయితే తనకి ఇష్టం అవ్వలేదంట. వాళ్ళు ఏంటి, చెట్టు నరుకుతారు, ఆకుల్ని అలా చుట్టుకుంటారు, దాన్ని ఎండ పెడతారు, బట్టల్లాగా వేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళంతా ఎందుకు అంత ఈ శరీరానికి కష్టం ఇవ్వాలి అలా అనిపిస్తుందంట తనకి. సో తను న్యాచురల్ గా అలా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక బట్టలు లేని అమ్మాయి చక్కగా ఫ్రూట్స్ తీసుకొని కళ్ళు ముందు వస్తే, అప్పుడే ఆ సొసైటీలో కాముక ఆలోచన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అక్కడ ఆడ మగ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సో మగవాళ్ళు ఆడవాళ్ళని సంభోగం చేయడం ఒక్కటే, అలా జంతువులుగా మారిపోయారంట. వాళ్ళందరూ ఇలాంటి అమ్మాయిని చూసిన వెంటనే వాళ్ళు చూసే దృష్టి ఉందే, వాళ్ళు చేసే కమెంట్స్ గాని అవన్నీ ఉన్నాయే, తనకి ఎందుకో ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది. భాష రాదు, అయినా ఆ వైబ్రేషన్ తో తెలిసిపోతుంది, వీళ్ళు నన్ను చూసే విధానం ఏదో బాలేదు, వీళ్ళు నన్ను ఇలా చేసేది నాకు ఇష్టం అవ్వటం లేదు. కానీ ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకునేసరికి కొందరు యూత్ ఏం చేస్తారంటే, నలుగురు కలిసి పరిగెత్తుకుంటూ వచ్చి ఈవిడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అప్పుడు తనకి అది ఇష్టం కాని ఒక విషయం కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చేస్తుంది. వాళ్ళు మాత్రం తన వెనక అలా చేజింగ్ చేసుకుంటూ వస్తారు. కొందరు ఒక 10-15 మంది వస్తారనమాట. తనకప్పుడు ఆలోచిస్తుంది, ఇది ఏంటి వింతగా ఉంది, మనుషులు నాలాగే ఉన్నారు కానీ వీళ్ళు వ్యవహారం జంతువుల్లా ఉందే, ఏం చేయాలి ఇలాంటి సందర్భంలో అని అలా చాలాసేపు పరిగెత్తుకుంటూ వచ్చి అడవిలో పెట్టుకుంటుంది అనమాట. దాచుకున్న తర్వాత వాళ్ళంతా వెతుకుతారు, ఎక్కడ దొరక్క రిటర్న్ వెళ్ళిపోతారు స్లోగా. వాళ్ళతో పాటు వచ్చిన ఒక అబ్బాయి మాత్రం వాడికి ఇది ఇష్టం లేదు ఇలా చేయడం, అయినా వీళ్ళు వెనక వచ్చాడు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందా అని ఆలోచనతో. వాడు మాత్రం రిటర్న్ వెళ్ళడు, అక్కడే కూర్చుంటాడు. ఈ అమ్మాయి చాలాసేపు వెయిట్ చేస్తుంది, వెళ్ళినప్పుడే బయటకు కావాలి అని. సరే అందరూ వెళ్ళినా వీడు మాత్రం వెళ్ళలేదు అని నిదానంగా బయటకు వస్తుంది.
తనని అప్పుడు ఫస్ట్ టైం చూస్తుంది అనమాట. చూసి తనని ఇష్టపడుతుంది. చాలా బాగున్నాడే వీడు, చూడ్డానికి బాగున్నాడు, వీడు మాత్రం నన్ను చూసినా వాళ్ళలాగా నా మీద ఎగరలేదు, అలా కూర్చొనే ఉన్నాడు, ఆ చూపుల్లో కూడా అలాంటి ఒక థాట్స్ లేవు, ఆ వైబ్రేషన్ లేదు, మంచోడ్లా ఉన్నాడు అని అక్కడే పక్కన కూర్చొని వెయిట్ చేస్తుంది. తను ఏదైనా మాట్లాడతాడా, ఏదైనా చెప్తాడా అని. అలా వాడు కూడా ఏది మాట్లాడకుండా కూర్చున్నాడు, ఈ అమ్మాయి కూడా ఏది చెప్పకుండా కూర్చుందంట. కాసేపు అయిన తర్వాత అడుగుతుంది, నీకు ఇల్లు దారి తెలీదా, అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు, రిటర్న్ వెళ్ళడానికి దారి తెలవాలి కదా, సో నీకు అది తెలియటం లేదా, నేను నిన్ను తీసుకెళ్లి వదిలేసి వస్తాను రా అని తనని తీసుకొని వెళ్తుందన్నమాట. అప్పుడు అడుగుతుంది, అందరూ నన్ను చూసిన వెంటనే అలా పట్టుకోవాలి, చేతులు పట్టుకోవాలి, నా బాడీని ముట్టాలి అనుకున్నారు, నువ్వు మాత్రం అలా అనుకోవటం లేదు, నాకు అందుకే నువ్వు చాలా ఇష్టం అయ్యావు, నువ్వు చాలా మంచి మనిషివి, అలా ఇష్టం అంటే ఇష్టం అని చెప్పకుండా నువ్వు చాలా మంచివాడివి అని చెప్తుందంట. అప్పుడు ఆ మనిషి కూడా అంటాడు, నేను వాళ్ళలాగా చెయ్యాలని రాలేదు, నీకేం చేస్తారో, నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందో అని నేను వచ్చాను అని చెప్తాడు. సరే, అలా తనని అడవి బయటకి తీసుకెళ్తుంది. ఆ అడవి బార్డర్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఊరు కనిపిస్తా ఉంది కదా, ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, వెళ్ళమని చెప్తుంది అనమాట. అలా తను వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి చూస్తా ఉంది. ఎందుకు తనకు ఒక బాధ కలుగుతుంది, అయ్యో వెళ్ళిపోతున్నాడే అని. ఆ బాబు కూడా అలా తిరిగి తిరిగి తననే చూస్తున్నాడంట. తనకు కూడా వెళ్ళాలని లేదు. ఒక 4 అడుగులు వెళ్తాడంట, మళ్ళీ తిరిగి చూస్తున్నాడంట. ఆ తర్వాత ఒక 4 సార్లు అలా జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ వస్తాడు, వచ్చి తనని అడుగుతాడనమాట, నేను ఇక్కడే నీతో పాటే ఉంటే నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, నేను నీతోనే ఇక్కడే ఉండిపోతాను అంటే తను కూడా అంటుంది, నాకు కూడా నువ్వు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, నువ్వు నాతో ఉండిపో అని. వాళ్ళిద్దరూ కలిసి అలా ఆ అడవిలోనే ఉండడం మొదలెడతారు. సో అలా ఒక సంసారం స్టార్ట్ అవుతుంది. సో ఇది అన్నమాట మాస్టర్స్. అనస్తాషియా మనకు హిస్టరీ ఆఫ్ మ్యాన్, మనిషి హిస్టరీ చెప్పింది. మరి తన అవ్వ అంటే తన జనరేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు వాళ్ళు అడవిలోనే ఉంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇన్ని శక్తులు ఉన్నాయి అనేది సీక్రెట్ ఈ రోజు ఫస్ట్ స్టెప్ ఇక్కడ చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇంకా చాలా సీక్రెట్స్ ని రివీల్ చేస్తుంది, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఎస్ మాస్టర్స్, ఈ రోజుకి ఇక్కడే విరామం ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరందరూ ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి అనస్తాషియా విజ్డమ్ ని షేర్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ ఛానల్ కి కూడా హార్టీ థ్యాంక్స్.